आज सुबह सुबह मैं आंध्र पोरागल తిట్టావంట ఎవరు లేరనుకున్నావు వెనకాల ప్రాబ్లం क्या मेरे साथ बोल बोल बोलो तुम बोलो मैं बोलूं 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి जुबेदा లేదా లోపల जुबेदा क्यों अरे वो जुबेदा खड़क चाय ले आना मेरे लिए जुबेदा चाय नहीं बोलो अरे ఇక్కడ ఇద్దరు బాత్ కరో మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు क्या समझ रहा है तू बर्बाद गालू अंटाई अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति ఒక్క సినిమా తీయకుండానే अरे తీస్తారు भाई పారిపోతారా అట్లా జైలుకి పంపుతాయి अरे जुबेदा कैसी हो जुबेदा क्यों अरे कुछ नहीं साहब మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను क्या साहब ఇంటి ఇవ్వకుండా ఏడిపిస్తున్నారా అదే కదా చెప్పాను अरे కోటి తప్పురా ठीक नहीं है साहब तुम अंदर चलो ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా తన ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా చెప్ जुबेदा కాదు నేను तुम अंदर चलो రేయ్ నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు తో క్యా ఆటో రూట్ మారింది అట్లా కాదు సార్ మీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు సాబ్ कितना बात बोले आप भी देता हूं अरे आप भी देता हूं भाई इंस्पेक्टर मैं एमएस खाजा बोल रहा हूँ पैनुना इधर बर्बाद गालू माँ किराना शॉप लो नूने डब्बानु दोगिलिंचाई आप इमीडिएटली 3 months rent ले लो मत आना शुक्रिया साहब तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो బుడ్డా సాలా పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది పాపం జుబేదా డబ్బు పడి కాదేగారేమో ఆర్పణ చేసి పెళ్లి చేస్తాడు టైం కేమో అంజద్ ఎక్కడ కనిపించట్లేదు అంజద్ బాయ్ ఒరే మూర్ఖ బాయ్ ఎక్కడో నా ఈడో టైం కనపడడు ఈడోరా యార్ కదంగా ఓయ్ బాబాయ్ నీ గురించే ఆ కాదేగారేమో వెళ్ళిపోలేదు వేరే చేస్తాడు జుబేదా ఓ ఏడ్చట్లేదు బాయ్ బాయ్ ఏం చేస్తాడు రాజ్మహల్ बोल के ठीक है अंकल ఎక్కడికి अंकल मरी जुबेदानी समझाओ यस अंकल ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు हईटेक की बेगम अंकल मेरा बाप का नाम हुल्ला हुल्ला शाहरुख हुल्ला आप जानते हैं अंकल तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను ఒక్కసారి ముఖం వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్ మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు చూస్తే చచ్చారే ఒసామా బిన్ లాడెన్ बेटी तुम भी संजाओ ओसामा बिन लाडेन सॉरी इंस्पेक्टर अरे बुड्ढा ये लतकुर गाड़ी की पेड़ चेस्तुनारा ना जुबेदा ने खींच कर रख दूंगा अरे ओ जुबेदा बाहर आना लेट पड़ा रहा भाई निगाह रहा क्या गड़बड़ कर रहा है अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले भाई और बहनों నేను जुबेदा కలిసి ఏమేం చేసినా मालूम ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం शादी से पहले हाँ बहन जी కుబానీ కా మీఠా ఇద్దరు కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం शादी से पहले हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है सिनेमा देखा आपने अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के बकवास बंद करो पिच्ची వేషాలు ఇస్తే पुलिस की फोन చేస్తాయి इंस्पेक्टर पुलिस अरे पुलिस को बुला रहे पुलिस को నాకేం భయం లేదు अरे बुड्ढा నేను ముస్లిం జుబేదా ముస్లిం నేను మేజర్ జుబేదా మేజర్ ఎవడేం చేయలేడు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు जुबेदा లేకపోదారా जुबेदा లేకపోదారా అరే పూజ जुबेदा కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు నేను जुबेदा లేచిపోయింది ఎప్పుడు ఇక్కడ కదలడానికి వీల్లేదు అరే जुबेदा లోపల కట్టేశారు जुबेदा లేకపోదారా పూజ వాళ్ళందరూ వచ్చేసారు जुबेदा ఇక్కడ నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు నేను ముస్లిం जुबेदा నేను ఎక్కడ మాట్లాడను నేను మేజర్ जुबेदा మేజర్ కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు నేను जुबेदा తో ఇప్పుడే లేచిపోవాలి ఒరేయ్ మూర్ఖ जुबेदा हां मैं మూర్ఖ जुबेदा बम बम बोले తెలుగు దేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు నగరంలో తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా మీ బతుకులు ఇంతేరా ఇలా కాపలా కాయాల్సిందే ఈ రోజు నేను ఇక్కడ రేపు అక్కడ మీరెప్పుడు ఇక్కడేరా రే ఇక్కడే आजकल ऐसे हवले लोग बहुत आ रहे हैं और అరే కొట్టి ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా డ్రామా ఎమోషన్
6 నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి. బాబు బాబా నిన్ను కూడానా? ఏ హీరో అయినా ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు, ఈ బాబు ఎవరికో కచ్చపడానికి వెళ్ళో ఏమైంది అది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్సులు వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. కొంచెం పక్క రౌండ్ రాలి. నువ్వు గానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటారా? చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోపు అయిపోయిందిరా రేయ్. నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోకి బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారియా? 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తారా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लिए तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మీలాంటి రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి.